బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో రాజశేఖర్ పసుపు కండువా కప్పుకోనున్నారు. గత శాసనసభ సమావేశాల చివరి రోజు వైసీపీకి శాసన మండలి సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. గతంలో చిలుకలూరుపేట ఎమ్మెల్యేగా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరించారు. పార్టీలో తనకు సరైనటువంటి గుర్తింపు లేకపోవడం, మాజీ మంత్రి విడుదల రజనీతో విభేదాల కారణంగా వైసీపీకి గుడ్ బై చెప్తున్నారని తెలుస్తోంది. ఇక ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. సాయంత్రం 6 గంటలకు చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకోనున్నారు. అయితే గత శాసనసభ సమావేశాల చివరి రోజున ఆయన వైసీపీతో పాటుగా శాసనమండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి తెలిసిందే. మొత్తం మీద మర్రి రాజశేఖర్ మాత్రం తెలుగుదేశం పార్టీ గూటికి వెళ్లబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, చిలుకలూరుపేటలో అత్యంత కీలకంగా పట్టున్నటువంటి నేత మర్రి రాజశేఖర్. ఈ నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. విడుదల రజనీ ఉన్నటువంటి విభేదాలు కూడా కారణంగా కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? గత మార్చి 19న ఏదైతే మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ వైసీపీ సభ్యత్వాన్ని జరిగింది, అయితే ఆ రాజీనామాని వెనక తీసుకోమని వైసీపీ నేతలు చర్చించిన ఈ రాజీనామా వాళ్ళ మాటలను తిరస్కరించి నేను టీడీపీలో జాయిన్ అవుతున్నా వైసీపీ నేతలకైతే మర్రి రాజశేఖర్ ఉన్న కొంత విభేదాల కారణంగా పార్టీ మారుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రైట్ స్వామి, థ్యాంక్ యూ.